బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క జీవిత విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారితో ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్త నాకు ఏదైనా దానం చేయండి అంటాడు. చూడడానికి మంచి దిట్టంగా బాగున్నాడు. అప్పుడు నీ దగ్గర ఏముందయ్యా అంటే, నా దగ్గర ఒక చెంబు ఒకటి ఉందని అంటాడు. ప్రవక్త వారు చెంబుని వేల వేస్తారు. 2 దిర్హాములు వస్తాయి. అప్పుడు అంటారు, దీంతో ఈ 2 దిర్హాములు తీసుకుని ఒక దాంతో భోజనం చేయి, ఇంకో దాంతో తాడుకొను, ఆ తాడుకొని అడవికి పోయి కట్టెలు పోగు చేసుకుని వచ్చి అమ్ము అంటారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళా ఆయన నా దగ్గరకు రా అంటారు. ఇదే చెయ్యి, ఇదే పని చేయి, రోజు కూడా వెళ్ళు అంటారు. 15 రోజుల తర్వాత వస్తారు, తర్వాత 10 దిర్హాములు ఉంటాయి. అప్పుడు అంటారు, అడుక్కోవడం కంటే అంటే యాచించడం కంటే ఇది బాగుంది కదా అని చెప్పేసి, అంటే ఈ విధంగా వారి యొక్క జీవితాలను మార్చడం కోసం వచ్చినటువంటి ప్రవక్త కదండి. ఆయన తలిస్తే టక్కుమని చెప్పేసి దానం ఇచ్చేయచ్చు, కానీ కాదు కదా, అది కాదు కదా. యాచించడం అనేది దైవానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేనటువంటి పని. ఎందుకంటే ఆయన నిరపేక్షపరుడు కాదు, ఎవరి ఆధారం ఎవరి ఎక్కర లేనివాడు. తన ప్రజలు, తన దాసులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు. అంతే తప్పించి నలుగురి చేత యాచించడం అనేది అది దైవానికి అదే మాత్రం కూడా ఇష్టం కాదు. అది సోదర మహాశిల, ఇది అన్ని బాగుంది సరే, నిజంగా అవసరంలో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, తన 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 అవసరాలు తనే తీర్చుకునే లేని స్థితిలో ఉన్నాడు, వేరే సంగతి. కానీ ఇప్పుడు బెగ్గింగ్ అనేది ఒక ప్రొఫెషనలిజం అయిపోయింది. మనం చూస్తున్నాం, చూసారా, ప్రొఫెషనల్గా ఉంటారు. ఇక వైట్ కాలర్ నేరాలు మనం చూస్తాం. కూర్చుని కాలర్ నలగకుండా ఇతరుల యొక్క డబ్బులను తీసేసుకోవడం, ఇది సైబర్ నేరాలు. బ్యాంకులు మార్చేయడం, లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ను హ్యాక్ చేసి మన అకౌంట్లో డబ్బులు తీసేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి దొంగతనం. ఏదైనా దొంగతనమే. పరుల సొమ్మును తీసుకోవడం అనేది దొంగతనం. అది ఏ రూపంలో దొంగతనం. దైవం భయంకరమైనటువంటి శిక్షకు గురి చేస్తానంటాడు ప్రళయ దినాన్ని అటువంటి వ్యక్తులు. సోదర మహాశిలారా, ప్రవక్త వారు అన్నారు, మీరు అడిగితే ఇంట్లో వస్తువులన్నీ ఇచ్చేస్తాను, కానీ యాచన అనే అవమానం నుండి కాపాడమనే దైవాన్ని వేడుకోండి అంటారు. అవమానం అది. కలిమి కోసము, సహనం కోసం అర్థించండి. దైవానికి కలిమి కోసం అర్థించండి. కలిమి అంటే ఇతరుల వద్ద చేయి చాపే స్థితి రాకుండా ఉండడం కోసమే. డబ్బు అవసరం వచ్చింది, నలుగురిని అడిగితే ఎంత చిన్నతనం. కాబట్టి అటువంటి అవసరం రాకుండా ఉండడం కోసమే ధనం తప్పించి మరొక దాని గురించి కాదు. సోదర మహాశిలారా, సరే, మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. సర్వే జన సుఖినో భవంతు.